కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు సావిత్రీదేవి ప్రతిమ కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. అది ఎక్కడ అంటే విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళే దారిలో మనకి ఎడమవైపు డుండి వినాయకుడు ఉంటాడు. డుండి వినాయకుడిని దాటగానే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళని చెకప్ చేసేటువంటి వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు, స్త్రీలు కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు. అయితే వాళ్ళకి వెనక భాగంలో పక్కగా అక్కడ గోడ మీద సావిత్రీదేవి ప్రతిమ కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడికి నమస్కారం చేసుకోవచ్చు. జ్యేష్ఠ పౌర్ణిమకి అక్కడికి వెళ్ళారనుకోండి, ఆ రోజు వటవృక్షం దగ్గర మనకి అక్కడే వటవృక్షం కూడా పెద్ద వటవృక్షం, అనాది నుంచి ఉన్నటువంటి వటవృక్షం కనిపిస్తూ ఉంటుంది. ఆ వటవృక్షానికి నమస్కరించుకొని అన్నపూర్ణమ్మకి పూజ చేసి ఈశ్వర దర్శనం చేసుకుని ఆ సావిత్రీదేవి ప్రతిమకి నమస్కారం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే వట సావిత్రి పౌర్ణిమ రోజే కాదు, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ వటవృక్షానికి సావిత్రీదేవికి నమస్కారం చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఎవరికైనా కూడా ఈ వట సావిత్రి పౌర్ణిమ అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు. అయితే ఈ వట్ట సావిత్రి పౌర్ణిమ అని చెప్పుకుంటున్నది మనకి జ్యేష్ఠ పౌర్ణిమ రోజు వస్తోంది. జ్యేష్ఠ పౌర్ణిమకు మరో విశేషం కూడా కనపడుతోంది. దాన్ని ఏరువాక పౌర్ణిమ అంటారు. ఏరువాక పౌర్ణిమ అంటే దేనికి సంబంధించింది? మనకి వ్యవసాయానికి సంబంధించింది. అసలు ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? పౌర్ణిమ రోజు జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అనేటువంటి పేరు. అయితే దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే ఇది స్థిరమైనటువంటి రాశి, స్థిరమైనటువంటి అతి నక్షత్రంగా దీన్ని చెప్తూ ఉంటారు. అందుకని ఆ రోజు ఏం చెయ్యాలిట? తప్పనిసరిగా ఇక్కడ ఏమవుతోంది మనకి, మృగశిరా ప్రవేశం జరిగిన తర్వాత తొలకరి మొదలైన తర్వాత వచ్చినటువంటి తిథి ఇది. ఆ రోజు ఏం చెయ్యాలి? ఇక తొలకరి వచ్చిందంటే భూమిని దున్నడం, ఆ తర్వాత విత్తనాల్ని విత్తడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అయితే దేనితో చేస్తాం? ప్రధానం మనకేమిటి? ఎడ్లు, ఆ తర్వాత మనకి నాగలి. ఆ రోజు తప్పనిసరిగా భూమికి పూజ చెయ్యాలిట. ఎన్నడూ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు భూమికి పూజ చెయ్యాలి, నాగలికి పూజ చెయ్యాలి, హలానికి పూజ చెయ్యాలి అనే విషయం కనపడుతోంది. ఆ తర్వాత పశువులకి పూజ చెయ్యాలిట. ఎందుకంటే ఆ నాగలి వలన, ఆ పశువులు దున్నటం వలన, ఆ భూమి వలనే మనం ఫలసాయాన్ని అందుకుంటాం. నోట్లోకి మనకి ఈ 5 వేళ్ళు వెళ్ళే అవకాశం, దేశంలో ఎవరైనా కూడా ముద్ద తినగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఇబ్బంది ఏమీ లేదు, పుత్రుడు లేకపోయినా ఇబ్బంది లేదు. మంచి కార్యాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ఒక మంచి చెట్టును నాటండి. ఆ చెట్టు వలన మీకు పుణ్యగతులు, ఒక సత్పుత్రుడు కలిగితే ఎలాంటి పుణ్యగతులకి మీరు వెడతారో, ఒక మంచి చెట్టును నాటడం వలన అలాంటి పుణ్యగతులకి పోతారు అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని సంతానం లేదు అనేటువంటి దిగులక్కరలేదు. ఒక మొక్కని నాటితే అది సంతానం ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇచ్చి పుణ్యగతులకి, పుణ్యలోకాలకి పంపిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఏ చెట్లు నాటడం వలన ఎలాంటి ఫలితం వస్తుంది మనం ఇందాక చెప్పుకున్నాం. చెట్లు నాటడం వలన ప్రకృతికి మంచిదని, మనకి ఉపయోగమని, అంతేకాకుండా ఒక పుత్రుడు, సత్పుత్రుడు పుణ్యగతులకి తమని ఏ విధంగా పంపిస్తాడో, పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయో అలాంటి పుణ్యగతులు ఒక మంచి చెట్టును నాటడం వలన కూడా లభిస్తాయి అని మనకి శాస్త్రం చెప్తుందనే విషయం మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే విష్ణు ధర్మోత్తర పురాణంలో మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కేవలం పుత్రులు లేనిటువంటి వాళ్ళు మాత్రమే చెట్లను పెంచాలా అని అనుకోకండి. ఇక్కడ అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. గుల్మ, వల్లి, లతలు, పొదలు ఉన్నటువంటి చెట్లను నాటడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఏమిటి? లతలు, తీగలు, తీగలతో ఉండేటువంటి చెట్లు పాకుతూ ఉంటాయి కదా. కొన్ని కూరగాయలు ఇచ్చేవి ఉంటాయి, కొన్ని ఔషధులు ఇచ్చేవి ఉంటాయి, కొన్ని పువ్వులను ఇచ్చేటువంటివి కూడా మనకి తీగలుగా ఉంటాయి. అలాంటి చెట్టును నాటి పోషించి పెంచటం వలన, దాని ఫలసాయాన్ని పదుగురికి పంచటం వలన, పదుగురికి ఉపయోగపడటం వలన
ఎలాంటి ఫలితం వస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఒక్కో చెట్టును నాటడం వలన ఒక్కో గోదానం చేసినటువంటి ఫలితం వస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది. మన దేశంలో గోదానానికి ఉండేటువంటి ప్రత్యేకత ఎక్కడా కనిపించదు. జీవితంలో బ్రతికి ఉన్నంత కాలంలో ఒక్కసారైనా గోదానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. మనిషి మరణించిన తర్వాత కూడా వారి పేరు మీద గోదానం చేస్తూ ఉంటారు. అలా మనం గోదానం చెయ్యలేకపోయినా తీగలతో పాకేటువంటి ఒక కూరగాయల చెట్టును కానీ పువ్వుల చెట్టును కానీ నాటి దాన్ని పెంచి పోషించి దాన్ని ఫలాలని పదుగురికి పంచటం, భగవంతుడికి నివేదన చేసి సమర్పించటం వలన ఒక్కో చెట్టు వలన ఒక్కో గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అదేవిధంగా పువ్వుల చెట్లను నాటడం వలన ఎలాంటి ఫలితం మనకి ఆశ్చర్యం ఇస్తుంది. పువ్వుల చెట్లు ఎన్నో ఉంటాయి. సరదా కొద్ది కూడా కొంతమంది ఇష్టమైనటువంటి వాళ్ళు చిన్న చిన్న బాల్కనీలలో కూడా పూల చెట్టుని నాటుకుంటూ ఉంటారు. చక్కగా ఇంట్లో పువ్వులు పూయించుకొని ఆ పూలతో దేవుడికి అర్చన చేస్తూ ఉంటారు. అలా ఒక్కో చెట్టును నాటడం వలన ఒక్కో అగ్నిష్టోమ యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుందిట. మామూలు విషయమా? హోమాలు, అగ్నిష్టోమ యాగాలు మనం మామూలుగా చేయగలమా? అసలు పలకటానికి రాదు. అవి ఎలా చేస్తారో కూడా తెలియదు. వాటి ఫలితం కూడా తెలియదు. అందరికీ తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటివి చాలా పూర్తిగా మృగ్యమైపోయాయి కాబట్టి. కానీ అలాంటి యజ్ఞం వలన మహాఫలితం వస్తుందని, సకల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పోతాయని, భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అనేటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. యజ్ఞాల గురించి మనకెందుకు? మనకి తెలియదు. చక్కగా ఒక పూల మొక్కని నాటుకుందాం. నాటుకుని దానికి నీళ్లు పోసి చక్కగా దాన్ని పెంచుకుందాం. పువ్వులు పూసేలాగా చేద్దాం. ఆ పువ్వులని రోజు భగవంతుడికి అర్పణ చేద్దాం. ఆ పూలతో భగవంతుడికి పూజ చేద్దాం. పొదుగురికి పంచుదాం. అందంగా అలంకరించుదాం. అలాంటి పువ్వుల్ని సద్వినియోగం చేయటం వలన, అలాంటి పూల మొక్కల్ని పెంచటం వలన ఒక్కో మొక్కని పెంచితే ఒక్కో అగ్నిష్టోమ యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుందిట. అంటే పూల మొక్కల్ని పెంచేటువంటి వాళ్ళు ఎంత పుణ్యాన్ని సంపాదిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరో ఆసక్తికరమైనటువంటి విషయం, చాలామంది అడుగుతూ ఉంటారు, సౌందర్యం కోసం, అందంగా ఉండటం కోసం ఏదైనా మంత్రం చెప్తారా? మేము ఏం చదువుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే దీనికి దానికి ఎక్కడో లెంకే ఉందినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. నారింజ పళ్ళ తొక్కల్ని ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకుని ముఖానికి రాచుకుంటూ ఉంటారు. ఆ సౌందర్యం కొంతవరకు బాగుంటుందని, చర్మానికి బాగా ఇనుమడింపు వస్తుందని, నునుపుగా ఉంటుందని, మెరుపు వస్తుందని చెప్తూ ఉంటారు. చాలామంది దాన్ని నారింజ తొక్కల్ని వాడుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పేటువంటి విషయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా నారింజ పళ్ళ చెట్లని నాటి వాటిని పెంచి ఆ ఫలాల్ని పదుగురికి దానం చేసి భగవంతుడికి నివేదన చేస్తే ఈ జన్మలో సౌందర్యం వస్తుందిట. మరు జన్మలో కూడా సౌందర్యవంతులుగా పుడతారుట. నారింజ పళ్ళ చెట్లని పెంచకపోయినా కనీసం నారింజ ఫలాల్ని దానం చేసిన అందం పెరుగుతుందిట. సౌందర్యవంతులుగా ఉంటారుట. అద్భుతంగా లేదు? మరి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం చెట్లని నాటడం, ఫలాల్ని దానం చేయటం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దాన్ని ఉపయోగం కూడా మనకి వైద్యం చెప్తోంది కదా. అది కూడా అందానికే ఉపయోగపడుతోంది కదా. అంటే దీనికి దానికి లోపల ఎంత సంబంధం ఉందో చూసారా? అందుకని అలాంటి చెట్లని నాటండి, అలాంటి ఫలాల్ని దానం చేయండి. దానం చేయటం వల్ల పలు ప్రయోగాలు ఉన్నాయి. దానం వలన పుణ్యం ఒకటైతే, ఫలాల్ని దానం చేయటం వలన మంచి సంతానం కలగడమే కాకపోతే, పాప ఫలితం పోవడం కాకపోతే, సౌందర్యం కూడా పెరుగుతుందిట. ఆశ్చర్యకరంగా లేదు? ఆసక్తికరంగా లేదు? అందుకని దానం వలన, చెట్లని పెంచటం వలన, ఏ చెట్లని పెంచటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే, మనకి సమయాభావం, ఒక 10 నిమిషాలు చెప్పుకుంటే అయిపోయిందండి అంటారు. అదే మీరు విష్ణు ధర్మోత్తర పురాణం చదవండి. అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు స్వయంగా చదవగలుగుతారు.